పరాడు కాదు తోలు. అవి తోలినప్పుడు ఒక్కసారి కొట్టిందంటే ఇంక అన్నీ పడుకుంటేస్తాయి అంతే. అన్ని నడుములు ఇరిగిపోతాయి, పడిపోతాయి. మళ్ళీ దేనికి పనికిరాదు వెళ్ళదు. మేము గత 10 సంవత్సరాలుగా ఈ అరటి తోటలు సాగు చేస్తూ ఉన్నాము. దిగుబడి అయితే పర్వాలేదు, బాగానే ఉంది. రేట్లు ఎంతవరకు ఉంటాయి, ఇప్పుడైతే తోట అయితే అయ్యింది. రేట్లు ఎంతవరకు నిలబడతాయి ఏం కథ అనేది తెలీదు. దేవుని మీద భారం వేసి ఇంకా చూస్తున్నాం. ఇప్పటికైతే పర్వాలే, రేట్లు 10 రూపాయల వరకు ఉంది. ఈ కాయ రెడీ అయ్యేటప్పటికి ఏం రేట్ ఉంటుంది ఏం కథ అనేది తెలీదు. ఎకరాకి ఎన్ని చెట్లు? ఎకరాకి 1000 నుంచి 1100 చెట్లు పడతాయి. ఎకరాకి 1000 నుంచి 1100 పడతాయి. ఇది మొత్తం అంతా 4 ఎకరాలు అయితే 5200 చెట్లు పట్టినాయి. ఖర్చు ఎంత వస్తుంది? ఖర్చు ఎకరాకి 65 నుంచి 70,000 వరకు, 70,000 పై మాట వస్తుంది ఖర్చు. 65 నుంచి 75,000 వరకు వస్తుంది. ఇప్పుడు కేజీ ఎంత ఉంది రేటు? కేజీ కాయ బాగుంటే అంత క్వాలిటీ లేని కాయ, జాడు కానీ టైట్ కానీ అంతా బాగుంటే 12.5 ఇట్లా వేస్తున్నారు. కొంచెం తక్కువ ఉంటే 9-10 వేస్తూ ఉన్నారు. కేజీకి 9-10 వేస్తూ ఉన్నారు. అరటి పంటతో నష్టం అయితే లేదు? నష్టం అంటే రేట్లు గాలి అవన్నీ చూసుకోవాలన్నా. ఇది ఈ పోట్లు పెట్టుకోవాలా. ఇవన్నీ ఉంటే గాలి లేకుండా ఇవన్నీ ఉంటే పర్వాలేదు. పోట్లు ఉంటే, ఈ పోట్లు ఏం లేకుండా ఉంటే కన్నా గాలి తోలిందంటే తోటకి ఇబ్బంది. రైతుకి ఏం 1 రూపాయి మిగలదు. అట్లా గాలి లేకుండా తోట బాగా అయిందంటే కన్నా పర్వాలేదు. ఎకరా మీద 1,50,000 వరకు తీసుకోవచ్చు సంవత్సరానికి. ఇదంతా 10 నెలల పంట, 11 నెలల పంట అన్న ఇది పచ్చడి అయితే. ఈ మళ్ళీ గవర్నమెంట్ ఈ పని పథకం కరువు పని పెడుతుంది కదా, అప్పుడైతే మరీ కష్టం అయిపోతుంది రైతులకి. చిన్న రైతులైతే 1-2 పెట్టుకొని చేసుకుంటారు. మరి 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న వాళ్ళకైతే కూలీలతో చాలా ఇబ్బంది అయిపోతూ ఉన్నది. నా ఉపాధి హామీ తరఫున ఈ తోటల్లో పనిచేసేట్టుగా ఇట్లా ఏమన్నా చేపిస్తే, ఉపాధి హామీ ఇప్పుడు వంకల్లో ఏళ్లలో చేపిస్తూ ఉంటారు. అది కాకుండా ఏమైనా మనకి ఈ తోటల్లో ప్రభుత్వం వాళ్ళు వచ్చి తోటలో చేపిస్తే, ఉపాధి హామీ పని ఇక్కడ చేపిస్తే బాగుంటుందని అనుకుంటాను. ఇన్సూరెన్స్ కడుతున్నామన్నా. ఇన్సూరెన్స్ అయితే కడుతున్నాము. మనకి ఇప్పుడు వరకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఇప్పటికి రాలా. తోట పడిపోవడం కానీ మనకి ఇప్పుడు జరగలేదు ఇప్పటి వరకు అయితే. నేను గత 12 సంవత్సరాల నుంచి అరటి తోటలు చేస్తూ ఉన్నా. నాకైతే ఎప్పుడూ రాలా. మనకి నేను చేసిన 10 సంవత్సరాల్లో ఒక 4 సంవత్సరాలు దెబ్బతిన్నా. 6 సంవత్సరాలు కనీసం మరీ దెబ్బతినుకున్న పెట్టుబడులు అయితే వచ్చినాయి. అది వాతావరణం అభినందించుకున్నా అంటే గాలి అది చూసుకోవాలి. ఫస్ట్ గాలి లేకుండా, గాలి మనకు గాలి వచ్చే ఆస్కారం కూడా కనిపించలేదు. అంటే మళ్ళీ కొందరికి పనికిరాదు వెళ్ళదు. మా తాత ఒకప్పుడు వ్యాపారమే. 2018 వరకు చేసినాం మేము వ్యాపారం.